హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రకాష్. ఫ్రెండ్స్, ఈరోజు మనము స్మార్ట్ డెస్క్టాప్ ఏఐలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం మనం. ఎందుకంటే చాలామంది ప్యానిక్ అయ్యే విషయం ఒకటి ఉంది ఇందులో. ఆ విషయం ఏంటంటే పేమెంట్ చేసిన వాళ్ళ కోసం ఇది. పేమెంట్ ఎవరైతే చేశారో వాళ్ళ కోసం ఈ టాపిక్ ఉంటుంది. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. సో చాలామంది ప్యానిక్ అవుతున్నారు. ఏంటంటే వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ దాంట్లో లేవు, వేరే వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. ఎందుకున్నాయన్న విషయం మనం మాట్లాడదాం. ఇప్పుడు పేడ్ చేసేటప్పుడు అప్పుడు అంటే ఈ ఫామ్ లేకుండే. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడి ఇవన్నీ అడిగారు. అప్పుడు అలా కాదు, డైరెక్ట్ మెయిల్ ఐడి అడిగేసి పేమెంట్ కొట్టేసేయమన్నారు. ఫస్ట్ పేమెంట్ కొడుతూనే ఎంట్రీ ఉండే లోపల. సో మెయిల్ ఐడి ఒకటే ఇచ్చామన్నది. తర్వాత పేమెంట్ కొట్టడానికి మన దగ్గర ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి ఎనేబుల్ చేసినటువంటి కార్డ్ లేకపోయేసరికి మనం ఏం చేసామంటే అప్లైనర్కి ఇచ్చేసాం అమౌంట్. సో నేనున్నాను, నాకు చాలామంది పంపించారు. చాలామంది పంపిస్తే అందరికీ కూడా నేనే కొట్టాను. నా ఏటీఎం నా డెబిట్ కార్డు ద్వారా అందరికీ కొట్టాను నేను. సో ఇప్పుడు ఏమవుతుందంటే నా డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దాంట్లో షో చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయంటే అక్కడ పేమెంట్ చేసేటప్పుడు కార్డ్ హోల్డర్ నేమ్, కార్డ్ హోల్డర్ అడ్రస్ ఇవన్నీ, అంటే మొబైల్ నెంబర్తో సహా ఇవన్నీ అడగడం జరిగింది. సో ఇప్పుడు ఏమైంది అంటే పేమెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఎక్కడ వచ్చేసాయి. సో ఎవరైతే అసలు వ్యక్తి ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అక్కడ రావట్లేదు. ఇది అసలు టాపిక్. దీనికోసం చాలామంది ప్యానిక్ అవుతున్నారు. ఎందుకంటే అందరు అప్పుడు ఏం చేశారంటే నా దగ్గర కార్డు లేదు కాబట్టి నువ్వే కొట్టేసేయని డబ్బులు అందరూ టకటకటకటకు పంపించారు. అంటే నాకు ఒకరికే కాదు, వేరే చాలామంది ఇలాగే చేశారు. సో ఇప్పుడు ఏమైంది, ప్రతి ఒక్కరి దాంట్లో ఎవరైతే కొట్టారో వాళ్ళ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ప్యానిక్ అవుతున్నారు. అయ్యో నా పేరు లేదు, నాకు ఇక్కడ అంటే ఐడెంటిటీ ఏం లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ దాని గురించి ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు యాక్చువల్గా డాష్బోర్డ్, అసలైన డాష్బోర్డ్ వచ్చేది ఉంది. అందులో మనకు మన ప్రొఫైల్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా కానివ్వండి, ఏ కంపెనీ అయినా కానివ్వండి, ప్రొఫైల్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ ప్రొఫైల్ గురించి ఒకసారి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ పేమెంట్ చేయడం అది ఎవరైనా ఏ కంపెనీలో అయినా వేరే వాళ్ళ కార్డులతోటి చేసేస్తుంటారు. ఆ సమస్య కాదు. కానీ ఏ కంపెనీలో అయినా కానివ్వండి, ప్రొఫైల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రొఫైల్ రిలీజ్ చేస్తారో అప్పుడు మన యొక్క డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అక్కడ. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ విషయాన్ని మర్చిపోయి ప్యానిక్ అవుతున్నారు. సో ఎవ్వరు కంగారు పడకండి. మీకు త్వరలో మంచి అప్డేట్ వస్తుంది. అప్డేట్ వచ్చినప్పుడు అక్కడ ఖచ్చితంగా ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నిన్న ఒక ఆప్షన్ ఇచ్చారు. ఏంటిది, ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ ఇచ్చారు. ఇంతకుముందు లేకుండే. ఇలా కంపెనీ ఏం చేస్తుందంటే ఒకటొకటి అప్డేట్ చేసుకుంటూ వెళ్తుంది. దాన్ని గమనించాలి మనం. సో ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ రాలే. సో మనం ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ మనం ఫామ్ ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. ఫామ్ ఫిలప్ చేసినా కూడా ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఏంది, మనము ఏం చేయగలుగుతాం? మనకు ఇన్కమ్ ఇవ్వరు కదా. కాబట్టి కొంచెం ఓపికతో ఉండండి. అన్నీ కూడా అనుకున్నట్టే జరుగుతాయి. కంపెనీ కూడా ఇవ్వడానికి రెడీగానే ఉంది. సో మాకు ముందుగా ప్రొఫైల్ రావాలి. ప్రొఫైల్ వస్తే అందులో మన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన ఓన్ డీటెయిల్స్ వస్తాయి. తర్వాత కార్డ్ పేమెంట్ ఎవరైతే చేశారో వాళ్ళ డీటెయిల్స్ అవి కంపల్సరీ. అది అంటే వేరే కంపెనీలో కూడా అలా షో అవుతుంది. ఎవరైతే కార్డ్ పేమెంట్ చేశారో వాళ్ళు షో అవుతుంది. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో దానికోసం ఎవరు కూడా వరి కావాల్సిన అవసరం కూడా లేదు. పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో త్వరలో మనకు అసలైన డాష్బోర్డ్ వస్తుంది. అప్పుడు అక్కడ ప్రొఫైల్ ఉంటుంది, దాన్ని ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఆ తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అందులో. అసలైన డాష్బోర్డ్ వచ్చినప్పుడు మన టీం అంతా కూడా, అంటే మనం ఎవరెవరిని అయితే రిజిస్ట్రేషన్ చేశామో వాళ్ళ పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క పేరు, అంటే ఆ లిస్ట్లో చూస్తే ఎవరినైతే 20 మెంబర్స్ని ఇచ్చారో వాళ్ళ లిస్ట్ చూస్తే ఒక్కొక్క పేరు 4, 5 సార్లు ఉంది. అంటే ఇంకా సిస్టమ్ కరెక్ట్ కాలేదు అని అర్థం చేసుకోవాలి మీరంతా. సిస్టమ్ ఇంకా కరెక్ట్ కాలేదు. సో అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి, ఖచ్చితంగా అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనం ఫిలప్ చేయడానికి మనకు అవకాశం కూడా కంపెనీ వాళ్ళు ఇస్తారు. జస్ట్ మనం చేయాల్సింది ఒకటే, వెయిట్ చేయాలి. అప్డేట్స్ అనేది మనం చూస్తుండాలి. ఎప్పుడే అప్డేట్ వస్తుందో మనము రెడీగా ఉంటే వెంటనే ఫిలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అప్డేట్ రాగానే
మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఫిలప్ చేయడానికి సిద్ధంగా ఉండండి. సో ఫిలప్ చేసిన తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఇస్తారో దాదాపుగా నాకు తెలిసి క్రిప్టోని ఇస్తారనుకుంటున్నాను. క్రిప్టో ఇస్తే చాలా సులువుగా అందరూ కూడా ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అది కాకుండా ఈ వైజ్ అకౌంట్ అని ఇంకేదో అని ఇచ్చిండనుకోండి, అక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది. వైజ్ అకౌంట్ మనకు ఇండియాలో లేనే లేదు, రిసీవింగ్కి లేదు. సెండ్ చేయడానికి ఆప్షన్ ఉంది కానీ రిసీవింగ్కి లేదు. సో అటువంటప్పుడు అది మనకు పనిచేయదు. మనకు కావాల్సింది ఏంటిది? క్రిప్టో అయితే ఈజీగా అందరికీ కూడా అవైలబుల్ ఉంటుంది. సరే, ఇప్పుడు క్రిప్టో మీద నాలెడ్జ్ లేని వాళ్ళు పెద్ద పరిచయం అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు డీటెయిల్గా క్రిప్టో ఎలా అంటే మనం ఎలా రిసీవ్ చేయాలి, ఏం చేయాలి అనేది కూడా ప్రత్యేకంగా దాని గురించి కూడా వీడియో తీద్దాం. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసి వాళ్ళకు కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ట్రస్ట్ వ్యాలెటో లేకుంటే వజ్రెక్సో ఏదైనా ఏదైనా ఒక ఎక్స్చేంజ్ వాడుకునే విధంగా మనము గైడ్ చేద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈజీ అవుతుంది, పెద్ద టెన్షన్ ఏం లేదు. కాబట్టి అందరు కూడా అప్డేట్ చూస్తుండండి. ఫస్ట్ అప్డేట్స్ మీద ఫోకస్ పెట్టండి, అప్డేట్ చూస్తుండండి. ఒక మంచి అప్డేట్స్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు దాన్ని ఫాలో అయ్యి టకటక చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ ఏదైతే వచ్చాయో అంటే ఫామ్ ఫిలప్ చేయమని స్పాన్సర్ డీటెయిల్స్ ఇంకా చాలామంది ఫిలప్ చేయాలి. చాలామంది 50% దాకా ఫిలప్ చేయలేదు. ఎవరో కొందరు చేశారు, మళ్ళీ అడుగుతుంది అక్కడ చేయమని. ఎందుకంటే అకౌంట్ డీటెయిల్స్ ఏమి ఇవ్వలే కదా మనం, కాబట్టి మళ్ళీ అడుగుతుంది. ఓకే, మళ్ళీ ఫిలప్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ 10th ఇన్కమ్ ఇస్తున్నారు కదా, సరే ఇప్పుడు మనకు బ్యాంక్ డీటెయిల్స్ సరిగా ఏమైనా రాకుంటే ఇప్పుడు ఆగిపోయి నెక్స్ట్ మంత్ రావచ్చు, లేదా మధ్యలో ఎప్పుడైనా ఇవ్వచ్చు. దానికోసం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. జాగ్రత్తగా మన ప్రొఫైల్ ఎప్పుడైతే ఎడిట్ చేయమని వస్తుందో అప్పుడు మన ప్రొఫైల్ ఎడిట్ చేద్దాం. అప్పుడు ఏ మిస్టేక్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. సో దానికోసం పెద్ద వరి కావాల్సిన అవసరం లేదని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకో ముఖ్య విషయం ఏంటంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు. ఈ కాల్స్ నేను అటెంప్ట్ చేయలేకపోతున్నందుకు అందరినీ క్షమాపణ కోరుతున్నాను. కొంచెం క్షమించాలి. ఎందుకంటే టైం ఎక్కువగా కాల్స్ మాట్లాడుతుంటే వేరే పనులు చేయలేకపోతున్నాం. కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైన టైం ఇస్తాను. ఆ టైంలో నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. ఏ డౌట్ ఉన్నా యాక్చువల్లీ నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఏమైనా సమస్య ఉంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను దానికి సమాధానం ఇస్తాను. ఎవరేమనుకోవద్దు ఫ్రెండ్స్, క్షమించాలి. కాల్స్ చాలామంది అటెంప్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి క్షమించాలి. ప్రతి ఒక్క అప్డేట్ నేను ఇస్తుంటాను, దీన్ని ఫాలో కండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మాత్రం పెట్టండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా వాట్సాప్లో పెడితే నేను దానికి రిప్లై అనేది ఇస్తాను. సో ఎవరేమనుకోకుండా ఇంకోసారి చెప్తున్నాను, క్షమించాలి కాల్స్ అటెంప్ట్ చేయలేకపోతున్నందుకు. సో వాట్సాప్లో చాట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.